కనుక యేసుక్రీస్తు విషయంలో జ్ఞానములో పెరిగాడంట ఆయన. అంటే దినదినము శరీరుడిగా ఏ రీతిగా అయితే పెరిగాడు ఆయనలో ఉన్న దైవ జ్ఞానము కూడా ఆ రీతిగానే పెరుగుచ్చు వచ్చింది. అందుకే ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటండి, పండితులు, జ్ఞానవంతులు, ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ కూడా యేసుక్రీస్తు మాటలు విని ఆశ్చర్యపడేవారట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన జ్ఞానములో పెరిగాడు. 2 వయస్సులో పెరిగాడు. మరి ఈ సమయంలో పోయిన సంవత్సరం నేహ వయసు ఎంత అంటే చెప్పు, 12. ఈ సంవత్సరం 13. మళ్ళీ సంవత్సరం 14. పెరుగుదల అంటే జ్ఞానములో పెరిగాడు ఆయన, వయస్సులో పెరిగాడు, దేవుని దయలో పెరిగాడు, మనుషుల దయలో కూడా పెరిగాడు ఆయన. ఈరోజు 13వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన నేహ విషయంలో కూడా ఆ బిడ్డ పెరుగుచూ ఉన్నప్పుడు, సంవత్సరాలు జరుగుచూ ఉన్నప్పుడు, అట్టి జ్ఞానముతో వయస్సులో దేవుని దయలో మనుషుల దయలో ఆ బిడ్డను కూడా ఈ పుట్టినరోజులో దేవుడు ఇంకా పెంచుతూ పెద్దదానిగా చేస్తూ మంచి భవిష్యత్తు కొరకు దేవుడు సిద్ధము చేయనట్లు మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించి ఈ పుట్టినరోజులో నేహ విషయంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమించి 13వ సంవత్సరం జ్ఞానంలో వయసులో నూతన సంవత్సరం దాచి ఏమీ చేయడం సంతోషించింది. ఆయన నూతన సంవత్సరంలో మరొకసారి నూతన ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ఎలాంటి పుట్టినరోజు చేసుకుంటే దీర్ఘాయుష్ జీవించి ఆశీర్వదించు, కేపుకి ఆశీర్వదించు. ఆ కేపులు చేతులు మొదల లాంటి అనుభవాలను తొలగించి తీపైన మధురానుభూతులను నడిపించి తన హృదయం ఎల్లవేళకు సంతోషముతో పుట్టినరోజు శుభదీవులు విడపైన సామూహిక పండించి యేసు నామములో
ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య ఆశీర్వాదములు, చక్కటి భవిష్యత్తు, ఇలాంటి పుట్టినరోజులు చేసుకునే దీర్ఘాయు సదా సమృద్ధిగా నేహాకును, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబీకులకును, నేహ భవిష్యత్ అంతటికి ఈ పుట్టినరోజుల్లో సదాకాలము దేవుడు తనకి ఆత్మ సహాయమును, నడిపింపును, చక్కటి భవిష్యత్తును సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ఓకే. పరిశుద్ధుడా వందనాలు తండ్రి. నాయన ఇదిగో బిడ్డ ప్రేమించి నీ సన్నిధికి సమర్పించిన చిన్న బిడ్డ కుటుంబం కొరకు వందనాలు.